మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎందుకు కొంతమంది చాలా తక్కువ టైంలోనే లైఫ్‌లో సక్సెస్ అచీవ్ చేస్తారు. కానీ మరికొందరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అదే ప్లేస్‌లో ఉంటారు. ఇది లక్ వల్లా? టాలెంట్ వల్లా? లేక వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయా? సర్ప్రైజింగ్‌లీ చాలా సందర్భాల్లో ఆన్సర్ ఇవేవీ కాదు. డిఫరెన్స్ క్రియేట్ చేసే ఒక సింపుల్ హ్యాబిట్ ఉంటుంది. అది మార్నింగ్ రొటీన్. మనలో చాలామంది లైఫ్‌లో సక్సెస్ కావాలని అనుకుంటారు. మంచి కెరీర్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పీస్‌ఫుల్ లైఫ్ ఇవన్నీ మన డ్రీమ్స్‌లో ఉంటాయి. కానీ చాలామంది తమ డేని ఎలా స్టార్ట్ చేస్తున్నారో మాత్రం అంతగా ఆలోచించరు. చాలామందికి ఉదయం అంటే హర్రీ, టెన్షన్, రష్. లేట్‌గా లేచి వెంటనే ఫోన్ చెక్ చేస్తారు. నోటిఫికేషన్స్, మెసేజెస్, సోషల్ మీడియా ఇవన్నీ మన అటెన్షన్‌ని వెంటనే క్యాప్చర్ చేస్తాయి. డే స్టార్ట్ అవ్వకముందే మైండ్ ఆల్రెడీ బిజీ అయిపోతుంది. అంటే మన డేని మనం కంట్రోల్ చేయడం లేదు. డిస్ట్రాక్షన్స్ మన డేని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ మార్నింగ్ని కంప్లీట్లీ డిఫరెంట్గా యూజ్ చేస్తారు. వాళ్ళు ఉదయం టైంని పర్సనల్ గ్రోత్ కోసం డెడికేట్ చేస్తారు. ఈ పవర్ఫుల్ ఐడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బుక్ ఒకటి ఉంది. అది ది 5 AM క్లబ్. ఈ బుక్ని రాసింది వరల్డ్ ఫేమస్ లీడర్షిప్ ఎక్స్పర్ట్ రాబిన్ శర్మ. ఈ బుక్ ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా మీద బిల్డ్ అయింది. మీరు మీ మార్నింగ్ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ని కూడా కంట్రోల్ చేయగలరు. రాబిన్ శర్మ చెప్తారు, ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఒక కామన్ హ్యాబిట్ ఫాలో చేస్తారు. అది ఎర్లీ మార్నింగ్ రొటీన్. ఉదయం 5 గంటలకు లేవడం మొదట్లో చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు. మన మైండ్ వెంటనే ఎక్స్క్యూజెస్ ఇస్తుంది. ఇంకా కొంచెం స్లీప్ కావాలి, ఇంకా టైం ఉంది అని. కానీ ఇమాజిన్ చేయండి, మీరు డైలీ 1 గంట ఎక్స్ట్రా టైం మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక రోజు 1 గంట, ఒక నెలలో 30 గంటలు, ఒక సంవత్సరంలో 365 గంటలు. అంటే దాదాపు 15 ఫుల్ డేస్ మీ గ్రోత్ కోసం డెడికేట్ చేసినట్టే. అదే కాన్సెప్ట్ ది 5 AM క్లబ్. ఈ బుక్లో రాబిన్ శర్మ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విక్టరీ హవర్. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య టైంని ఆయన విక్టరీ హవర్ అంటారు. ఎందుకంటే ఈ టైంలో డిస్ట్రాక్షన్స్ ఆల్మోస్ట్ ఉండవు. కాల్స్ ఉండవు, సోషల్ మీడియా నాయిస్ ఉండదు, ప్రపంచం ఇంకా సైలెంట్గా ఉంటుంది. ఈ సైలెన్స్లో మన మైండ్ చాలా క్లియర్గా థింక్ చేయగలదు. క్రియేటివ్ ఐడియాస్ కూడా ఈ టైంలోనే ఎక్కువగా వస్తాయి. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ చాలామంది మార్నింగ్ టైంని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ విక్టరీ హవర్ని మ్యాక్సిమం యూజ్ చేయడానికి రాబిన్ శర్మ ఒక పవర్ఫుల్ మెథడ్ సజెస్ట్ చేస్తారు. అది 20/20/20 రూల్. ఈ రూల్ ప్రకారం ఉదయం మొదటి 1 గంటను 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మొదటి 20 మినిట్స్ బాడీని మూవ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయాలి. రన్నింగ్, యోగా, స్ట్రెచింగ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. ఎక్సర్సైజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది, దాంతో ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, డే మొత్తం అలర్ట్గా ఉంటారు. నెక్స్ట్ 20 మినిట్స్ రిఫ్లెక్ట్ చేయడానికి. ఈ టైంలో మెడిటేషన్ చేయొచ్చు, జర్నలింగ్ చేయొచ్చు, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. మన లైఫ్ గురించి కామ్గా థింక్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. చాలామంది బిజీ లైఫ్లో తమ థాట్స్ని అబ్జర్వ్ చేయడానికి టైం తీసుకోరు. కానీ రిఫ్లెక్ట్ చేసే హ్యాబిట్ డెవలప్ చేస్తే సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది, గోల్స్ కూడా క్లియర్ అవుతాయి. లాస్ట్ 20 మినిట్స్ గ్రో చేయడానికి ఇది లెర్నింగ్ టైం. బుక్స్ చదవచ్చు, పాడ్కాస్ట్ వినొచ్చు, మోటివేషనల్ కంటెంట్ చూడొచ్చు, న్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇమాజిన్ చేయండి, మీరు డైలీ 20 మినిట్స్ లెర్నింగ్కి డెడికేట్ చేస్తే ఒక్క ఇయర్లో ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. స్మాల్ డైలీ లెర్నింగ్ ఎవెన్చువల్లీ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్కి లీడ్ అవుతుంది. రాబిన్ శర్మ ఈ బుక్లో మరో ఇంపార్టెంట్ ఐడియా చెప్తారు, స్మాల్ డైలీ హ్యాబిట్స్ క్రియేట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. మనకు సమ్ టైమ్స్ బిగ్ సక్సెస్ ఓవర్ నైట్ కావాలి అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే సక్సెస్ స్మాల్ హ్యాబిట్స్ మీద బిల్డ్ అవుతుంది. డైలీ రిపీట్ చేసే హ్యాబిట్స్ స్లోలీ మన ఐడెంటిటీని షేప్ చేస్తాయి. మార్నింగ్ రొటీన్ ఫాలో చేసే వాళ్ళు ఒక అడ్వాంటేజ్ గెయిన్ చేస్తారు, వాళ్ళు డేని కంట్రోల్ చేస్తారు. రొటీన్ లేకపోతే డే మనల్ని కంట్రోల్ చేస్తుంది. లేట్గా లేస్తే హర్రీ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఫోకస్ కూడా రెడ్యూస్ అవుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఉంటే డే కామ్గా స్టార్ట్ అవుతుంది, మైండ్ క్లియర్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రాబిన్ శర్మ చెప్పే మరో పవర్ఫుల్ స్టేట్మెంట్, డిసిప్లైన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ రిజల్ట్స్. చాలామందికి డిసిప్లైన్ అంటే రెస్ట్రిక్షన్స్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ డిసిప్లైన్ వల్లనే ఫ్రీడమ్ వస్తుంది.
డిసిప్లైన్ ఉంటే గోల్స్ క్లియర్గా ఉంటాయి, హ్యాబిట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, రిజల్ట్స్ కూడా కన్సిస్టెంట్గా వస్తాయి. ఈ బుక్ ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తుంది. యువర్ మార్నింగ్ రొటీన్ క్రియేట్స్ యువర్ ఫ్యూచర్. మీరు రోజు ఎలా స్టార్ట్ చేస్తారో అదే మీ ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మార్నింగ్ని వేస్ట్ చేస్తే డే కూడా వేస్ట్ అవుతుంది. మార్నింగ్ని ప్రొడక్టివ్గా యూజ్ చేస్తే లైఫ్ కూడా ప్రొడక్టివ్ అవుతుంది. 5 AM హ్యాబిట్ బిల్డ్ చేయడం ఒక్క రోజులో పాసిబుల్ కాదు. స్లోగా స్టార్ట్ చేయాలి. రోజుకి 10 మినిట్స్ ఎర్లీగా వేకప్ అవుతూ గ్రాడ్యువల్లీ రొటీన్ బిల్డ్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే కొన్ని వీక్స్లోనే చేంజ్ కనిపిస్తుంది. మీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రాబిన్ శర్మ చెప్పే మెయిన్ మెసేజ్ చాలా సింపుల్. ఓన్ యువర్ మార్నింగ్, ఎలివేట్ యువర్ లైఫ్. అంటే మీరు మీ మార్నింగ్ని కంట్రోల్ చేస్తే మీ ఎంటైర్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సక్సెస్ ఒక్క రోజులో రాదు. కన్సిస్టెన్సీతో స్మాల్ హ్యాబిట్స్ రిపీట్ చేస్తేనే బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక్క డెసిషన్ తీసుకోండి. టుమారో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవండి. ఒక సింపుల్ రొటీన్ స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, లెర్నింగ్కి టైం ఇవ్వండి. కొన్ని వీక్స్ తర్వాత మీరు మీలోనే డిఫరెన్స్ ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ బుక్ సమ్మరీస్ కోసం మహి పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మహి పాడ్కాస్ట్. నేను మీ స్వాతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.